మానసిక ఎదుగుదలతోటి వాళ్ళు ఈ దేశ నిర్మాణంలో కావాల్సిన ఒక ప్రధాని నరేంద్ర మోడీలకు కావాల్సిన వాళ్ళు అట్లా ఎదుగుదల ఉండాల్సిన పిల్లలు బలవన్ మరణాలు, తిండి సరిగా లేక మరణాలు, కొన్నిట్ల ఫుడ్వామ్ ఇన్ఫెస్టేషన్స్, కొన్నిట్ల అవి కూడా ఆర్టికల్స్ వచ్చినాయి పేపర్లో. నార్త్ ఇండియా నుండి వచ్చి వాళ్ళు ఆర్టికల్ రాస్తున్నారంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పునే ఈ ప్రభుత్వం రిపీట్ చేస్తుంది. తెలంగాణ మాకు తెలుసు ఫ్యూడలిజం కింద నలిగిపోయిన ఈ తెలంగాణ ఫ్యూడలిజం కింద నలిగిపోయి వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం జరిగిన తెలంగాణలో మళ్ళీ అదే ఫ్యూడలిజం నీడల గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం నడుపుతుంది. కాబట్టి మేము దీనికి వ్యతిరేకంగా తిరగబడతాం. వచ్చే ఎన్నికల ఖచ్చితంగా బీసీలో 70 మందిని అసెంబ్లీకి పంపుతామని చెప్తున్నాం. అంటే తెలంగాణ జాగృతి సంస్థ ఇకపై రాజకీయ పార్టీగా మారబోతుందని కల్వకుంట్ల కవిత చెప్పింది. ఏప్రిల్ 25వ తేదీన మేడ్చల్ జిల్లాలో కొత్త పార్టీని ప్రకటించబోతుంది. కొత్త పార్టీకి మీరు ఏమైనా మద్దతు ఇస్తారా? చూడండి, బీసీల కోసం బీసీల సమస్యలపైనే మేము గత 54 ఏళ్ల నుండి ఆర్ కృష్ణన్న గారు పోరాడుతున్నారు.